చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని, ప్రపంచ ప్రజల్ని కూడా ఆయన చాలా తెలివిగా భ్రమింపజేశారు. ఎంతో చూస్తామంటే నిజానికి అమరావతి అనేది బహుశా భారతదేశంలో అతి పెద్ద ల్యాండ్ స్కామ్గా మనం భావించాల్సి వస్తుంది. ఈ ల్యాండ్ స్కామ్కి సంబంధించి అనేక కేసులు వేసినప్పటికీ కూడా న్యాయస్థానాలు కూడా ఉదాసీనంగా ఉండటం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్షణం ఏంటంటే అందరినీ మంచి చేసుకోవటం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఒక తెలివైన అవినీతిపరుడు ఉంటాడు. తెలివిలేని అవినీతిపరులు చాలామంది నుండి దొరికిపోతూ ఉంటారు. కానీ తెలివైన అవినీతిపరుడు ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉన్న వారిని కూడా అవినీతి పరులను చేసేస్తాడు. అలా చేయటం వలన ఎవరో కూడా ఏమీ ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయరు. అందరూ కూడా పంచుకుంటారు, నంచుకుంటారు, తింటారు, గొడవ ఉండదు ఇంకది. అలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేశారంటే దీంట్లో భాగంగానే జ్యుడిషరీ వారికి కూడా, అంటే అప్పుడు మీకు తెలిసే ఉంటుంది, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన కుటుంబానికి కూడా అమరావతిలో భూములు ఉన్నాయి అని చెప్పి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తే చాలా పెద్ద రభస జరిగింది దాని మీద. అది అనధికారికంగా జరిగితే అధికారికంగా ఏమిటంటే ఈ న్యాయమూర్తులకు కూడా అక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్స్ని కారు చౌకగా కట్టబెట్టాడు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా ఆయన ల్యాండ్స్ ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడంటే 14 మంది న్యాయమూర్తులకు 750 చదరపు గజాలు చొప్పున గజం 5,000 రూపాయలకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చాడు. నిజానికి ఏంటంటే జడ్జెస్ ఏంటంటే ఇటువంటి వాటికి వాళ్ళు లొంగకూడదు, ఇటువంటి వాటికి వాళ్ళు ముందుకు రాకూడదు. అయితే 14 మంది జడ్జెస్ డబ్బులు కట్టేసేసి ఆ ల్యాండ్స్ తీసుకున్నారు. తప్పు అంటారా? అట్లా కొనటం తప్పెందుకు అవుతుంది అని చెప్పి కొంతమంది అనొచ్చు. అయితే ఈ 5,000 రూపాయలు అనేది నిజానికి ఆ రోజున అక్కడున్న మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ఉంది. తక్కువగా చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చారు. అది తప్పు అవుతుంది. అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ ఎక్కువగా ఇవ్వండి, దాని మీద మీరు కొంత ఎక్కువ వేసి దాన్ని విక్రయించండి, తప్పేం కాదు అది. కానీ వీరికి అప్పచెప్పారు. కానీ మీరు ఏం చేస్తున్నారు, రైతులకి మాత్రం ఇప్పటిదాకా వారికి ఇవ్వలేదు. మీరు ఐఏఎస్లకి ఐపీఎస్లకి సంబంధించి మీరు ల్యాండ్స్ అలాట్ చేశారు. అంటే వారిని కూడా తన ఫోల్డ్లో పెట్టుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారన్న అపవాదును, ఆరోపణలను వైసీపీ ప్రభుత్వం తర్వాత చేసింది. ఫలితంగా ఏమైందంటే అమరావతికి సంబంధించి ఎన్ని కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఇతరులు కావచ్చు, అవన్నీ కూడా బుట్టదాఖలాలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ తర్వాత ఈ భూమిని ఆయన కొంత భూమిని దాదాపు 20,000 ఎకరాల భూమిని ఆయన తన చేతిలో ఉంచుకున్న తర్వాత మిగతా భూమి అంతా ఆయన చేతిలో లేదు. నిజంగా చెప్పాలంటే చేసిన పని ఏంటంటే ఆయన తన పన్నేరాలు ఎవరెవరికి ఇవ్వాలి అధికారికంగా అని చెప్పి ఈ పనికి మాలిన సంస్థలు, అంటే మీకు ఇండో యూకే హెల్త్ కేర్ అని చెప్పి ఒక పనికి మాలిన సంస్థ ఉంది. దానికి పెద్ద ఎత్తున 150 ఎకరాలు ఎంతో వారికి భూములు కేటాయించారు. ఎగ్జాక్ట్గా నాకు మర్చిపోయినది. అది మేము చెప్పాం. ఇది ఇండో యూకే హెల్త్ కేర్ అనే సంస్థ అప్లై చేసిన వెంటనే మేము వాటిని అధ్యయనం చేసి ఈ సంస్థకి సరైన క్రెడిబిలిటీ లేదు, ఎక్కడో చండీగఢ్లో చిన్న డిస్పెన్సరీ మాత్రం నడుపుతోంది, దానికి మీరు ల్యాండ్ కేటాయించొద్దని చెప్పి వారితో పాటు ఇంకొక 5 సంస్థల పేర్లు కూడా చెప్పాం. అయితే సాధారణంగా ఏమిటంటే సామాన్యులు చెప్పేది పాలకులకు ఎక్కదు. ఆయన ఏంటంటే వారికి ఇప్పటిముప్పటిగా భూములను కేటాయించి పడేశారు ఆయన. ఇదే కాకుండా ఆయన చేసిన ఇంకొక పని ఏమిటంటే సింగపూర్ అనే ఒక దేశాన్ని చూపించి ఇక్కడి ప్రజల్ని ఆయన విజయవంతంగా మోసం చేయగలిగారు. సింగపూర్కు చెందిన కంపెనీలని ఆహ్వానించి వారికి స్విస్ ఛాలెంజ్ అనే ఒక వివాదాస్పద పద్ధతితో వారికి సుమారుగా 1,691 ఎకరాలను కేటాయించేశారు. వారు పైసా కూడా కట్టక్కర్లేదు. ఇది ఒక పెద్ద ప్రాసెస్, ఇది ఒక స్కామ్. ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఇంటర్నేషనల్ స్కామ్గా దీన్ని మనం భావించాలి. మనం ఇప్పటిదాకా ఏమనుకున్నామంటే అమరావతి అంటే దేశంలో అతి పెద్ద కుంభకోణం అని చెప్పి అనుకున్నాం. కానీ ఇది దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళింది. ఎందుకంటే కోర్ క్యాపిటల్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు 1,691 ఎకరాలని ఒక కన్సార్టియంకి అప్పచెప్పారు. అది సెమ్కార్, అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, అంటే 3 సంస్థలు. సెమ్కార్, అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, ఈ 3 సంస్థలు కన్సార్టియంగా
ఏర్పడ్డాయి. ఎవరు ఏర్పాటు చేయించారు? ఈశ్వరన్ గారు, సింగపూర్ మంత్రి. చేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వారు ఏం చెప్పారంటే, సింగపూర్ ప్రభుత్వం నుంచి మనకు వచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద నిపుణులు వస్తున్నారు, సంస్థలు వచ్చేస్తున్నాయి అని చెప్పి. అయితే వాళ్ళకైతే భూములు కేటాయించారు, కానీ వారు ఇక్కడ ఒక నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదు. వారు ఆ భూములు తీసుకొని ఏడాదిన్నర అయినప్పటికీ కూడా అక్కడ ఒక్క ఇటుక కూడా వెయ్యలేదు. ఎందుకంటే వారికి అప్పటికే డౌట్ వచ్చింది, నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన ఉంటారో తెలియదు, ఓడిపోతే పరిస్థితి అని చెప్పి ఉద్దేశంతో వారు ఒక ఇటుకు కూడా వేయలేదు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈశ్వరన్ గారి పాత్ర గురించి మేము అప్పట్లోనే ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పాము. ఆయన చర్యలన్నీ కూడా వివాదాస్పదంగా ఉన్నాయి అని చెప్పి. మనం ఇందాక చెప్పినట్టు సెమ్కార్ప్ అనే కంపెనీకి సింగపూర్లో ఈశ్వరన్ గారు గతంలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా పనిచేశారు. అదే కంపెనీని ఆయన ప్రముఖంగా ముందు పెట్టి మరో 2 సంస్థలు జోడించి అమరావతిలో దాదాపు 1691 ఎకరాలని ఆయన హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఆయన మీద అక్కడ అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పాం. అప్పట్లో కూడా సాధారణంగా సామాన్యుల మాట పాలకులు వినరు, ప్రజలు కూడా నమ్మరు, కాబట్టి అయిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైందండి, ఇది ఈశ్వరన్ గారి మీద ఇప్పుడు ప్రస్తుతం కేసులు పెట్టారు, విచారణ జరుగుతోంది. దేని మీద జరుగుతుందంటే, దీని మీద జరగకపోవచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వ మీద, ఆయన చేసిన అవినీతి మీద అక్కడ విచారణ జరుగుతోంది. అటువంటి అవినీతి పరులను మనం ఇక్కడ ఏం చేసాం, అమరావతి తీసుకొచ్చి బ్రహ్మరథం పట్టామన్నది ఎంతవరకు సమంజసం? సరే, ఇదంతా మనం ఒక అంశం. అయితే మనం ఇంతకంటే సెమ్కార్ప్ అనే కంపెనీ ఉందని చెప్పి అనుకున్నాం కదా, ఇది ఎంత అవినీతిమయమైన కంపెనీ అంటే, బ్రెజిల్లో వీరు ఆయిల్ రిగ్స్ తయారు చేసే కాంట్రాక్ట్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ కోసం అని చెప్పి అనేక మందికి లంచాలు ఇచ్చారు. ఈ లంచాల ప్రహాసనం అంతా ఎక్కడ జరిగిందంటే, ఒక కార్లను కడిగే ప్రాంతం, అంటే కార్ వాషింగ్ సెంటర్స్, కార్లను వాష్ చేసే ప్రాంతంలో ఈ తతంగం అంతా వారు నడిపించారు. దీనినే బ్రెజిల్లో కార్ వాష్ స్కాండల్ అని చెప్పి అనుకుంటున్నారు. చివరికి ఏమైందంటే, ఈ సెమ్కార్ప్ అవినీతి భాగోతం బయటపడిన తర్వాత బ్రెజిల్లో ఒక ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రితో పాటు ఇతర మంత్రులు, అనేక మంది అధికారులు కూడా తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. అంత ప్రమాదకరమైన కంపెనీ సెమ్కార్ప్. ఆ కంపెనీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 1690 ఎకరాల భూమిని కోర్ క్యాపిటల్ పేరుతో అప్పనంగా అప్పజెప్పారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక వ్యవస్థ ఒక వ్యక్తిగా మనం ఏదైనా తప్పు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చేమో, కానీ అది ఒక వ్యవస్థ, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించి నడుపుతున్న వ్యవస్థలు తప్పు చేయకూడదు కదా. అటువంటి తప్పులు చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా చేస్తూనే ఉన్నారు. ఫలితంగా అమరావతికి నేడు ఈ దుస్థితి ఏర్పడింది. నిజానికి అమరావతి ప్రాంతానికి సంబంధించి అక్కడ రాజధాని వద్దు అని చెప్పిన మొదటి వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. అది సరైన ప్రాంతం కాదని చెప్పి. మా తర్వాత సందీప్ పాండే గారు, అలాగే ఇతరత్ర మేధా పట్కర్ లాంటి వాళ్ళు, వాటర్మెన్గా పేరు పొందిన రాజేంద్రనాథ్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి అమరావతి ప్రాంతం అనేది చాలా మంచి ప్రాంతం, అది సారవంతమైన ప్రాంతం, దాన్ని నాశనం చేయొద్దని చెప్పి ప్రాధేయపడ్డా కానీ ఎవరు వినిపించుకోలేదు. ఆ తర్వాత ఇదే ప్రాంతానికి వచ్చి అధ్యయనం చేశారు ఒరిస్సాకు చెందిన కరోల్ ఉపాధ్యాయ్ అనే ఒక మహిళ. ఈమె ఆంధ్రప్రదేశ్ అమరావతి వచ్చి అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేశారు. దాని పేరు అసెంబ్లింగ్ అమరావతి, స్పెక్యులేటివ్ అక్యూములేషన్ ఇన్ ఏ న్యూ ఇండియన్ సిటీ అని చెప్పి ఒక అధ్యయనాన్ని వెలువరించారు. ఆవిడేం చెప్పారంటే, అమరావతిలో దళితులకు అన్యాయం, బలహీన వర్గాల జీవనోపాధికి భంగం కలుగుతోంది, అక్కడ పెద్ద ఎత్తున ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి ఆవిడ తన నివేదికలు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు కూడా అక్కడ దాదాపు $300 మిలియన్ రుణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళితే వారు ఒక కమిటీని పంపించారు, ఒక అధ్యయన కమిటీని. వారు కూడా ఈ ప్రాంతం అంతా తిరిగారు. ఆ ప్రాంతాన్ని తిరిగిన సందర్భంలో నేను కూడా వెళ్ళి వారి బృందాన్ని కలుసుకున్నాను. అసలు వాడు ఎందుకు వచ్చారు ఏంటి కనుక్కుందాం అని చెప్పి యాజ్ ఏ రిపోర్టర్గా వెళ్ళాను అక్కడికి. సరే, ఆ తర్వాత వాళ్ళు తిరిగి వాషింగ్టన్ DC న్యూయార్క్ వెళ్ళి వాళ్ళ నివేదిక ఇచ్చారు. వాళ్ళ నివేదిక సారాంశం ఏంటంటే,
వరల్డ్ బ్యాంక్ డిడ్ నాట్ కన్సిడర్ ది లోన్ ప్రపోజల్ యాజ్ ది ఇన్స్పెక్షన్ ప్యానల్, అంటే మేము కలుసుకున్న ప్యానల్, అది ఇన్స్పెక్షన్ ప్యానల్ రికమెండెడ్ an ఇన్వెస్టిగేషన్ ఇంటూ alleged ఇష్యూస్ ఆఫ్ హార్మ్ అంటే హాని చేయడం, హార్మ్ టు వీకర్ సెక్షన్స్ అంటే దళిత్స్ అండ్ రిలేటెడ్ పొటెన్షియల్ నాన్ కంప్లయన్స్ విత్ లైవ్లీహుడ్ డిస్టోరేషన్, అంటే దళితుల హక్కులకు భంగం కలుగుతుంది అక్కడ, ప్రజలు అలాగే వారి భృతికి కూడా భంగం కలుగుతోంది అమరావతిలో, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. ఇదైపోయిన తర్వాత ది వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి ఒక సంస్థ, వాళ్ళు ఏం చెప్పారంటే భూ సమీకరణ పేరిట జరిగిన అవకతవకలు, దళితులకు పరిహారం చెల్లింపులో జరిగిన అన్యాయంపై న్యాయ విచారణ జరిపించాలి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే అమరావతి అనేది నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్గా మారింది. తన వారికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేందుకు ఒక వేదికగా అది మారింది. దానికి తగ్గట్టుగానే ఆయన వర్గీయులు, ఆయన అనుయాయులు, లేకపోతే ఆయన సానుభూతి పరులు, మద్దతుదారులు అందరూ కూడా అక్కడ గ్రద్దల్లా కావాలి, చిన్న చిన్న రైతులను పొట్టగొట్టే ప్రయత్నం చేశారు. వేలాది ఎకరాల భూములను హస్తగతం చేసుకున్నారు. అందుకు నేను అంటాను, అది అమరావతి అనేది భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ స్కామ్. అయితే ఇది హద్దులు కూడా దాటి సింగపూర్ కూడా వెళ్ళిపోయింది. అయితే అదృష్టవశాత్తు ప్రభుత్వం మారటంతో ఈ దోపిడీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక విరామం లభించింది. అది పూర్తిగా ఆగిపోయిందని చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికీ కూడా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని చేస్తామని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వైఖరిలో మార్పు రాదు, వస్తుందని మనం ఆశించలేము. అదే జరిగితే ఆ కుంభకోణానికి హద్దు అదుపులు లేకుండా ఉండే ప్రమాదం ఉంటుంది.